సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. పిల్లలు, పెద్దలు, యువత, ఆఖరికి ఇంట్లో ఉండే వృద్ధులు కూడా కొందరు సెల్ ఫోన్లు, సోషల్ మీడియాను వాడేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొందరు సోషల్ మీడియాలో వీడియోల కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. తమ లైఫ్ రిస్క్లో పడుతుందనే విషయాన్ని కూడా గమనించుకోకుండా వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. కొందరు గాయాల పాలైతే ఇంకొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. అయితే తాజాగా కొందరు యువకులు కొత్తగా ట్రై చేసి ట్రెండ్ అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీసు వాహనాన్ని కొట్టేశారు. ఈ సంఘటన మన తెలంగాణలోనే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఏగలపేంటలో జరిగింది. అమరాబాద్ మండలానికి చెందిన ఎస్ఐ బంధువులు ఇన్స్టా రీల్స్ చేయాలనుకున్నారు. అనుకున్న వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడి నుంచి ఎలాగోలా పోలీస్ కారును తీసుకున్నారు. ఆ తర్వాత దాంట్లోనే ఏగలపేంటకు వెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన కారును ఆపారు. ఆ తర్వాత పోలీసు వాహనంతో రకరకాలుగా రీల్స్ చేశారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా వారు ఊహించిన విధంగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చివరకు ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీనిపై సిఐ పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశాడు. చివరకు విచారణ జరపగా వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేసిన యువకులు ఎస్ఐ బంధువులుగా తెలిసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాన్ని మిస్యూజ్ చేసిన యువకులపై, పోలీసు వాహనాన్ని మిస్యూజ్ చేసేందుకు కారణమైన ఎస్ఐ పైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు దర్యాప్తు నివేదిక అందనుంది. అనంతరం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రీల్స్ చేసిన యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ వాహనాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా తీసుకున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.